ప్రైజ్లో దేవునికి స్తోత్రం కలుగును గాక. గత 2 రోజుల నుంచి అరగొండపాలెంలో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ మీటింగ్స్ అన్ని ముగించుకొని ఇప్పుడే బయలుదేరి వస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ రాత్రి 2 అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నటువంటి టైం అక్షరాల 2 అవుతూ ఉంది. నా ముందు కూడా మీకు నేను కెమెరా చూపిస్తున్నాను. నా వేలు కనపడుతుంది కదా, వెళ్తున్నటువంటి ఆ ట్రక్ మా పిల్లలు, సౌండ్ సిస్టమ్ ఉంది అందులో, లైటింగ్ అందులో ఉంది, స్టేజ్ అందులో ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్స్ అందులో ఉన్నాయి, ఎవ్రీథింగ్. 2 రోజుల సభల కొరకు వాడిన అన్నీ కూడా అందులో ఉన్నాయి. అందులో కరెక్ట్గా 4 పిల్లలు ఉన్నారు. ఆ 4 పిల్లలే మరి స్టేజ్ వేసుకోవటం, ఈ లైట్లు కట్టుకోవటం, ఆ కారు నడపడం, ఇవన్నీ సర్దుకోవడం. అంటే ఇవి చూస్తూ ఉంటే నాకు ఎందుకు అనిపించిందంటే, ఎప్పుడో ఒకసారి లేట్ అయిపోతేనే మనకు చాలా బాధ అనిపిస్తుంది. మరి వారు ఇవన్నీ సర్దుకునే లోపు చాలా లేట్ అయిపోయింది. పాపం వీళ్ళకి ఆ టైం వరకు అన్నం పెట్టేటోళ్ళు కూడా ఉండరు మీటింగ్లు అయిపోయిన తర్వాత. ఎందుకో నాకు ఈ అన్నీ చూస్తుంటే అనిపించింది, వీళ్ళు ఎంత కష్టపడి పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇవన్నీ అరేంజ్ చేసుకుంటే, అందరనే అన్న కానీ కొంతమంది సావుకులు వీళ్ళని చాలా చులకనగా చూస్తారు. వీళ్ళనొకరిని, వాయిద్యకారులనొకరిని చాలా చులకనగా, చాలా ఏదో తీసి పడేసినట్టుగా మాట్లాడతారు. అంటే మేము డబ్బులు ఏవో మేము మొహాన్ని కొడుతున్నాం, నోరు మూసుకొని ఉండండి అన్నట్టుగా మాట్లాడతారు. కానీ ఈరోజు నేను ప్రత్యక్షంగా చూశాను వీళ్ళ కష్టం. వాళ్ళు ఉంది 4 మరి అన్ని స్టేజీ బల్లలు పైకెత్తుకోవాలి, 3 టవర్లు లైటింగ్స్ అవి పడేసుకొని దించుకొని ఆ లైట్స్ ఉప్పు తీసుకోవాలి, వాటి కొరకు జనరేటర్ కొరకు వాడినటువంటి పెద్ద పెద్ద వైర్ కట్లన్నీ కూడా పాపం మడత పెట్టుకోవాలి, చాలా కష్టపడాలి. అలాగే వాయిద్యాలు వాయించేటువంటి పిల్లలైనా లేదో చాలా మనం అనుకుంటాం కానీ కాదండి. ఒక ప్రసంగికుడు లేకపోతే ఎలాగైతే సభ జరిగించబడదో, వీరు లేకపోయినా కూడా దేవుని పని అనేది ముందుకు కొనసాగదు. కొంతమంది ఏమంటారంటే, ఆ రోజుల్లో ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ ఉంటేనే సావా అని. ఇవన్నీ లేకుండా, లైట్లు లేకుండా, కరెంట్ లేకుండా, డ్రమ్ము లేకుండా, వాయిద్యం లేకుండా చీకట్లో పోయి ఆ రోజు అలా లేదు. ఈరోజు అన్నీ మారిపోయినాయి. ఈరోజు దేవుని పని జరగాలన్నా, దేవుని పరిచర్య ప్రబలం అవ్వాలన్నా సమస్తము కూడా చాలా ప్రాముఖ్యమైనది. సో ఇందులో పనిచేసే ప్రతి బిడ్డ కూడా ప్రాముఖ్యమైన వాడు. పాట పాడినా, ఆ పరిచర్యను నడిపించిన, కుర్చీలు వేసిన, బట్టలు వేసిన, సావుకుల కొరకు డ్రైవింగ్ చేసిన, ఇస్త్రాకులు వేసిన, తీసిన, భోజనాలు వడ్డించిన, నీళ్లు పోసిన, ఏ పనైనా కూడా దేవుని దృష్టిలో చాలా వాల్యుబుల్. సో ఈ పనిలో, దేవుని పనిలో వాడబడి ఇలా వెళ్తూ వాళ్ళని అలా చూస్తూ ఉన్నప్పుడు నాకు ఎందుకో ఒకసారి కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. వాళ్ళు చిన్న పిల్లలు, 18 to 22 years లోపు ఉంటారు పిల్లలు. దేవుని కోసం పని చేస్తారు సమర్పణతో. ఇదే కాకుండా వేరే కూలి పని చేసుకుంటే రోజుకి 600-700 కూలి వస్తుంది. ఉదయం 9 గంటలకు వెళ్ళిపోయి సాయంత్రం 5-6 వచ్చేయచ్చు. కానీ వీళ్ళు ప్రత్యేకంగా దేవుని పని పట్ల ఆశ, దేవుడు వీరి పరిచర్యలను ఆశీర్వదించను కాక. వీరే కాదు, దేవుని సేవ కోసం ఎంతమంది అయితే పిల్లలు, వీళ్ళు ఎవరు కనిపించరండి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళే కనిపిస్తారు. కానీ దాన్ని వేసి లైవ్ ఇచ్చేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ వీళ్ళు. కానీ అన్నిటికంటే చాలా ఉత్తమమైనటువంటి పని. సో విషయాన్ని బట్టి అంటే సంతోషిస్తూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను. సో కొంతమంది సేవకులు అని అన్నాను కదా, మీరు కూడా ఎవరిని ఏమనొద్దు. సాధ్యమైతే వారితో ఫ్రెండ్లీగా ఉంటా, ప్రేమగా ఉంటా. ఎందుకంటే వాళ్ళు కూడా మన పిల్లలేనండి, వాళ్ళు కూడా మన పిల్లలు అంటారు. సో దేవుని పని చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. నీ సంఘంలో ఉన్న పిల్లలు రటమాతంగా ఉంటే ఏమన్నా మాట్లాడగలవా? ఏం మాట్లాడలేవు. మరి ఈ పిల్లలు నేను చీ అన్నా, చా అన్నా, అన్నం పెట్టినా పెట్టకపోయినా మౌనంగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళేవారు. సో నేను ఇంత భారమైనటువంటి మాటలు, ఎందుకంటే నేను ఎన్నో వేల మీటింగులు చూశాను, చాలా చూశాను. కానీ ఈరోజు ప్రత్యక్షంగా ఈ పిల్లలు ఈ సర్దుకునేటువంటి ఈ పని చూసినప్పుడు, వీళ్ళు ఎప్పటికీ సర్ది ఇంత ఒళ్ళంతా అలసిపోయి వాళ్ళు ఎప్పుడు డ్రైవింగ్లు చేసుకుంటా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు అనిపించింది. సో ఎవరిని మనం తక్కువ చూడొద్దు, ఎవరిని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇవన్నీ ప్రభు పేరట ప్రేమిద్దాం.
మన పని ఏంటంటే ప్రభువుని మనం చూపించడమే మన పని. సో థ్యాంక్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్.